పులివెందుల జెడ్పీటీసీ ఫలితాల విషయంలో ఉత్కంఠ. ఓటర్ల తీర్పు ఎటువైపు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గాలలో పులివెందుల ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా 10,606 మంది ఓటర్లకు ఓటు హక్కు ఉంది. టీడీపీ తరపున లతారెడ్డి పోటీ చేయగా వైసీపీ తరపున హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఉప ఎన్నిక పదవి కాలం కేవలం 10 నెలలు మాత్రమే. అయినప్పటికీ వైసీపీ టీడీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల గురించి సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు ఓటు వేయకుండా టీడీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారని పలువురు వైసీపీ కార్యకర్తలు వాపోయారు. పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు అడుగు పెట్టడానికి కూడా భయపడేలా వాతావరణం నెలకొందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులు తమను ఇబ్బందులకు గురి చేశారని ఏజెంట్లు కామెంట్లు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా ఒకంత సంచలనమైంది. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన నేత విషయంలో ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపించాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం సంచలనం కాగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో పోలీసులు అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకోగా వాహనం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అవినాష్ రెడ్డిని విడుదల చేశారు. గతంలో సైతం కీలక ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడలేదని పులివెందులలో ఓటర్లు వాపోతున్నారు. పులివెందులలో ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు అందుకు భిన్నంగా జరిగాయి. తమను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ జగన్ అనుకూల ఛానల్ పత్రికల్లో కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డాగా ఉన్న పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలనే చర్చ సైతం జరుగుతోంది. ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు కార్యకర్తల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే ఎన్నికల ఫలితాల విషయంలో సైతం ఊహించని ట్విస్టులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పులివెందులలో ఎన్నికలు జరిగే తీరు కూటమిలోని కొందరు నేతలకు సైతం నచ్చడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బయట ప్రాంతాల నుంచి వేల మంది వచ్చి తమపై దాడులు చేస్తున్నారని వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే ఏ పార్టీకి ఓటు వేస్తారని అడుగుతున్నారని వైసీపీ అని చెబితే వెనక్కు పంపించేస్తున్నారని వాపోతున్నారు. బీహార్ రాష్ట్రంలో సైతం ఈ తరహా పరిస్థితులు ఉండవేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓటేయడానికి వెళ్తే అంతే సంగతులు అంటూ కొంతమంది పోలీసులు బెదిరించారని పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు పేర్కొన్నారు. తాము ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ కానంపల్లి గ్రామస్తులు తెలిపారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి ప్రాంతంలో టీడీపీ ఓటర్లను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించారని ఓటర్లు చెబుతున్నారు. తమ ఓటర్ స్లిప్పులను లాక్కున్నారని ఓటు వేయడానికి వెళ్తే అంతే సంగతులు అంటూ కొంతమంది హెచ్చరించారని కొందరు ఓటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మా ఇంటి చుట్టూ మొత్తం 150 మంది పోలీసులను పెట్టారని వైసీపీ ఏజెంట్లు వస్తే కాళ్ళు చేతులు విరిచేస్తామని బెదిరించారని వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వాళ్లకు 144 సెక్షన్ వర్తించదా అంటూ హేమంత్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ పులివెందులను భ్రష్టు పట్టిస్తోందని హేమంత్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైసీపీ శ్రేణులు ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల కమిషనర్ తక్షణమే స్పందించాలంటూ ఈసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అయితే కూటమి అనుకూల పత్రికల్లో మాత్రం ఇందుకు భిన్నంగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఓట్లు వేయడానికి వెళ్తున్న టీడీపీ అనుకూల వ్యక్తుల కార్లపై దాడి చేశారంటూ ప్రచారం చేయడం కొసమెరుపు.
ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కొందరు నేతలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ కొత్తపల్లి, ఎర్రపల్లి ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లు నిస్సహాయంగా వెనక్కు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందని బోగట్ట. ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె పోలింగ్ బూత్ లో సైతం టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీ డబ్బులను మంచినీళ్ళలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి కామెంట్లు చేయగా, టీడీపీ సైతం ఇదే స్థాయిలో ఖర్చు చేసినట్టు వైసీపీ చెబుతోంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో సైతం ఒక్క రాజకీయ పార్టీ ఓటర్లకు 5,000 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేసిందని తెలుస్తోంది. ఇరు పార్టీలు కొంతమంది మహిళలకు నగదు బదులుగా చీరలు, ముక్కుపడకలు పంపిణీ చేసినట్లు సమాచారం. నేతలు అక్రమంగా సంపాదించిన డబ్బును ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని న్యూట్రల్ ఓటర్లు కామెంట్లు చేశారు. ఎన్నికలకు సంబంధించి పోలీసులపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం కావడంపై కడప ఎస్పీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది. పులివెందుల ఎన్నికలలో సాధారణంగా అయితే వైసీపీనే గెలుస్తోందని చెప్పవచ్చు. అయితే ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇరు పార్టీలకు గెలుపు విషయంలో 50-50 ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోతే వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ ఎన్నికకు జరగని హడావిడి ఈ ఎన్నికకు జరిగింది. పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకుంటే జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగిందనే ప్రచారం చేసుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. పులివెందుల ఉప ఎన్నిక విషయంలో ఆ సెంటిమెంట్ నిజమవుతుందో లేదో చూడాలి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందులలో 76.44% పోలింగ్ జరగగా, ఒంటిమిట్టాలో 81.53% పోలింగ్ నమోదైంది. అయితే వైసీపీ ఎన్నికల్లో పలు కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు సాక్ష్యాలు ఇవ్వడంతో నేడు అచ్చెవెల్లి, కొత్తపల్లి కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతోంది. పులివెందుల రీపోలింగ్ లో సైతం దొంగ ఓట్ల పర్వం కొనసాగుతోందని వైసీపీ ఆరోపణలు చేయడం గమనార్హం. పులివెందులలో వైసీపీ గెలుస్తుందని భావిస్తున్నారా, టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారా? ఇరు పార్టీలలో ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది? పులివెందులలో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని భావిస్తున్నారా? వైసీపీ అడ్డాలో టీడీపీ సత్తా చాటడం సాధ్యమేనా అనే ప్రశ్నలకు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.